జ్ఞాన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి చెక్ముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. వ్యాసరచన, విజ్ఞాన వినోద యాత్ర వంటి అంశాలు ఈ సంబరాల ప్రత్యేకతగా ఉంటాయని వివరించారు. బాలోత్సవంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ సమాజ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన జ్ఞాన విజ్ఞాన వేదిక గత 35 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఏటా చెకుముకి సైన్స్ సంబరాల పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తుందని అన్నారు. కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన చెకుముకిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విభాగాల్లో మొదటి స్థానం సాధించిన టీంలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు అతిథులుగా హాజరవుతారని లక్ష్మణరావు తెలిపారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు రాత పరీక్షతో పాటు క్విజ్, ఎక్స్పెరిమెంటల్ రౌండ్ నిర్వహించబడతాయని, ఓషనోగ్రఫీ, ఇస్రో మరియు ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యాసరచన, విజ్ఞాన వినోద యాత్ర వంటి అంశాలు ఈ సంబరాల్లో ప్రత్యేకంగా ఉంటాయని వివరించారు. విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో చెకుముకి సైన్స్ సంబరాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ఈ సంబరాల్లో 5 లక్షల మంది పాల్గొన్నారు. 570 మండలాల్లో చెకుముకి సైన్స్ సంబరాలు జరిగాయి. నిన్న 26 జిల్లాల్లో కూడా చెకుముకి సైన్స్ సంబరాలు జరిగాయి. 26 జిల్లాల నుండి 52 టీమ్స్ రేపు కాకినాడ రాబోతూ ఉన్నాయి. ప్రధానమైన ఉద్దేశం స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి, అలాగే సైన్స్ పట్ల ఒక అభిరుచి కలిగించాలి అనేటటువంటి జన విజ్ఞాన వేదిక అభిప్రాయం. వాస్తవంగా సైన్స్ అంటే కేవలం మార్కులు, గ్రేడ్లు, లేకపోతే నీట్ సీటు రావటం, ఐఐటి సీటు రావటం ఇలా భావిస్తున్నటువంటి కాలం ఇది. కానీ దాన్ని మించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అనేక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది. అలాగే హైదరాబాద్లో సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఐఐసిటి ఉంది. ఇలాంటి అనేక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలుగా రూపొందే అవకాశం ఉంది. ఈ అంశాల మీద విద్యార్థులకి ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఈ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు దీనికి హాజరు కాబోతూ ఉన్నారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే విద్యార్థులకు ప్రయోగాలు కూడా విద్యార్థులతో చేయించబోతూ ఉన్నాం. ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేసి కోరంగి అడవులు, మడ అడవులు మొదలైన వాటిని కూడా విద్యార్థులకి సందర్శనార్థం వాళ్ళని తీసుకెళ్తాం. చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ సంబరాలు జరుగుతాయి. వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి పౌర సమాజాన్ని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. 35 సంవత్సరాలుగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనని పెంపొందించడానికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలని నిర్వహిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు ఈ సంవత్సరం జేఎన్టీయూ కాకినాడలో నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగే ఈ సైన్స్ సంబరాల్లో ప్రధానమైనది శాస్త్రవేత్తలతో ముఖాముఖి. ఇస్రో నుంచి సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, ఐఐసిటి, అలాగే ఇతర సైన్స్ పరిశోధనా సంస్థల నుంచి కూడా సైంటిస్టులు మేము ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఓషనోగ్రఫీ సైంటిస్టులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇన్వైట్ చేస్తున్నాం. వీళ్ళందరితోటి విద్యార్థులతోటి ముఖాముఖి విద్యార్థులు ప్రశ్నలు వేయటం, సైంటిస్టులు దానికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయటం, స్కూల్లో ల్యాబులు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి స్థితి నుంచి విద్యార్థులు సొంతంగా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని ప్రాక్టికల్స్ చేసి చూపించడం అనేది ఒక కార్యక్రమంగా, అదేవిధంగా వినోదదాయకంతో పాటు విజ్ఞానాన్ని అందించేటువంటి పర్యావరణానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ టూర్ లాంటిది కాకినాడ దగ్గరలో మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది కోరంగి అడవి సందర్శన, మడ అడవుల సందర్శన. అదేవిధంగా అవకాశాన్ని బట్టి మేము అక్కడ షిప్ యార్డ్ని కూడా తీసుకెళ్లాలని ప్రపోజల్స్లో ఉన్నాం.